నమస్తే, వెల్కమ్ టు టూ టాక్ విత్ తెలకపల్లి రవి సార్. నమస్తే సార్. నమస్తే అండి. సార్, ఆంధ్రప్రదేశ్ రాజకీయాన్ని మనం ఒకసారి పరిశీలిస్తే నిన్న పవన్ కళ్యాణ్ గారు మరోసారి తనకు ప్రధాన ప్రత్యర్థి జగన్ అంటూ ఆయన చెప్పడం జరిగింది సార్. సో ఏంటి సార్, దీని మీద మనం ఎట్లా చూడాలి దీన్ని? అంటే ఈ విధంగా చెప్పడం ద్వారా పవన్ కళ్యాణ్ తన మీద వైఎస్ఆర్ పార్టీ చేస్తున్నటువంటి విమర్శలకు తర్వాత చాలామంది పరిశీలకులు కూడా చేస్తున్న దానికి స్పష్టంగా తెగేసి చెప్పాడని అనుకుంటాను నేను. దాని మీద నేను కామెంట్ చేశాను వాస్తవంగా ఇప్పటికీ. అంటే జగన్ చెప్పే ప్రకారమే చూస్తే కూడా చంద్రబాబు నాయుడు ఓడిపోవడం ఖాయం, మరో 10 రోజుల్లో నేను ముఖ్యమంత్రిని అవుతానని చెప్పి వైఎస్ఆర్ పార్టీ భావిస్తుంది. మరి అంతగా మీరు ముఖ్యమంత్రి అయ్యే స్థితే ఉంటే ఇప్పుడు ఆ చంద్రబాబు మీద దాడి చేయడం ఎందుకు? ఇప్పటికే తెలుగుదేశం మీద ప్రభుత్వం మీద చాలా విమర్శలు చేశాము, అందుకని ఇప్పుడు నా ప్రత్యర్థిగా నేను జగన్ను పరిగణిస్తున్నాననే మాట ఆయన గట్టిగా చెప్పారు. రెండవది, వైఎస్ఆర్ పార్టీ నన్ను అనవసరంగా నేను తెలుగుదేశాన్ని ఎంతగా విమర్శించినా, ఎన్ని ఉద్యమాలు చేసినా నన్ను తీసుకెళ్ళి వాళ్ళకి పార్ట్నర్నని, వాళ్ళతో టీం బి అని ఇవన్నీ కూడా మాట్లాడుతున్నారు అనే ఆగ్రహం కూడా దాంట్లో చాలా స్పష్టంగా ఉంది. ఈ కారణాల వల్ల ఇంక ఇప్పుడు అనడానికి ఏం లేదు కదా, నువ్వైనా ప్రత్యర్థి అని తెగేసి చెప్పాడు కాబట్టి ఇప్పుడు వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు ఏం మాట్లాడతారో మనం చూడొచ్చు. రెండోది, ఒకటైతే నిజం కదా, చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అధికారంలో ఉంది, దాన్ని వ్యతిరేకించడానికి ఒకవైపు నుంచి వైసీపీ, ఇంకోవైపు నుంచి జనసేన, వామపక్షాలు, బీఎస్పీ కూటమి ఇవి రంగంలో ఉన్నాయి. ఉన్నప్పుడు ఒకరిని అనడం ఎట్లాగూ కుదరదు. కానీ అదే మాట మీరు ప్రభుత్వాన్ని అనాల్సిన వాళ్ళు ప్రతిపక్షాన్ని అంటున్నారు అన్నది అదేదో మహాపరాధం అయిపోయినట్టుగా వైఎస్ఆర్ పార్టీ పదే పదే అనడము. రెండవది, అక్కడికి తీసుకెళ్ళి ఒక లేనటువంటి పొత్తు అంటగట్టడము తప్పకుండా చాలా తీవ్రమైన విషయంగా పరిగణించి ఇలా చెప్పారనుకోవాలి. దీని మీద కూడా మళ్ళీ స్పందనలు వస్తాయి, దీంతో తేలిపోయింది, బయటపడిందని. ఈ తేలిపోవడం కాదు, తేల్చేయడం. ఇంకా మిమ్మల్ని నేను ఎదుర్కొంటాను. తర్వాత ఆయన చేసిన ప్రసంగాలు కూడా దాదాపు ఆధ్వర్యంలోనే ఉన్నాయి. అలాంటి ప్రభుత్వం మీద కూడా చాలా విమర్శలు చేశారు ఆయన. అది ఎలా ఉంటుందంటే, నిన్న మోడీ పర్యటనకు వచ్చారు, మనం తర్వాత మాట్లాడచ్చు. ఈయన బల్లాల దేవుడు అంటే ఆయన బిజ్జల దేవుడు అన్నారు. ఇప్పుడు ఎవరు బల్లాల దేవుడు, ఎవరు బిజ్జల దేవుడు, ఎవరు అమరేంద్ర బాహుబలి, ఎవరు మహేంద్ర బాహుబలి తెలియనటువంటి ఒక పరిస్థితి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో నెలకొంది. కాబట్టి బహుశా ఆ ప్రకటన చాలా కీలకమైనది, ఉద్దేశపూర్వకంగా చేసిందని నేను అనుకుంటున్నాను. అంటే స్పష్టం చేయదలుచుకున్నారు. అంటే ఇంకొక మాట కూడా అన్నారు సార్, అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పైన కొన్ని శక్తులు ఇబ్బంది పెడుతుంటే కూడా వారిపైన, అంటే కేసీఆర్ లాంటి వాళ్ళపైన మాట్లాడే పరిస్థితి జగన్ ఎందుకు మాట్లాడట్లేదు, ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టి వెళ్తారా, మీ పులివెందుల పౌరుషం మీకు లేదంటూ కూడా వ్యాఖ్యానించారు సార్. అవును, అంటే కేసీఆర్ మద్దతు మీద జగన్ ఆధారపడుతున్నాడు అనేది ఆయన ముఖ్యమైన విమర్శ. రెండవది, దీని మీద ఒక ఉద్యమ స్వరూపంగా ఉండాల్సిన కేసీఆర్ ఎందుకు జగన్ను బలపరుస్తున్నాడు అనే విమర్శ ఆయన రాజమండ్రి సభలోనే చేశారు. దాన్ని ఇప్పుడు కూడా కొనసాగిస్తున్నారు అనుకోవాలి. మీరు ఇక్కడ సమస్యల మీద ఇక్కడ పోరాటం చేయకుండా బయట నుంచి మద్దతు తీసుకొని ఏం చేస్తారనేది ఒకటి. ఇంకా దాని మీద కొంత పవన్ కళ్యాణ్కు వ్యక్తిగతంగా కూడా కొంచెం ఇబ్బందిగాను బాధగాను ఉండేది ఏంటంటే, వరుస కట్టి హైదరాబాద్ బేస్డ్ సినీ ఆర్టిస్టులు అందరూ కూడా, టెక్నీషియన్స్, ఆర్టిస్టులు కుదరినట్లు వీళ్ళందరితో ఒక్కొక్కరు వరుస కట్టి దాడులు చేయడం కూడా ఒక వ్యూహాత్మకంగా పథకం ప్రకారం జరుగుతుంది అని సందేహించడానికి ఆస్కారం ఏర్పడుతుంది. ఒకవైపు మీరు నన్నేమో సినిమా యాక్టర్ని తీసేస్తున్నారు, మరి మిమ్మల్ని బలపరిచే వాళ్ళందరూ కూడా సినిమా యాక్టర్లే కదా అనే ఒక ఇది కూడా అక్కడ వచ్చింది. అందుకని ఢీకొనదలుచుకున్నారని. ఇట్ ఈస్ జగన్ వర్సెస్ పవన్. నేను ఫిబ్రవరిలో చెప్పా, ఈ ఎన్నికల ప్రచారం రాను ఇది చంద్రబాబు వర్సెస్ జగన్, మధ్యలో పవన్గా ఉండదు. ఇది జగన్ వర్సెస్ పవన్ అనే రూపం తీసుకుంటుంది తప్పనిసరిగానే. అది ఇప్పుడు తీసుకుంది. అది తీసుకోవడం అనేది అనివార్యమైనటువంటి పరిణామమే. ఈ క్రమంలో జనసేన నిలదొక్కుంటున్న కొద్దీ తదుపరి స్థానం కోసం వీళ్ళ మధ్య తప్పకుండా పోటీ జరుగుతుంది. అంటే సమన్వయం చేసుకుంటే అత్యధిక సీట్లు, మెజారిటీ స్థానాల్లో మనం గెలవచ్చు అనేది పవన్ కళ్యాణ్ గారి మాట సార్. ఆయన నిన్న మాట్లాడుతూ ఒక మాట స్పష్టం చేశారు. తప్పనిసరిగా ఇప్పుడు జేడీ లక్ష్మణ్ గారు మాకు 85 సీట్లు వస్తాయన్నారు. మనం మాట్లాడుతుంటే కూడా వెళ్ళిన వాళ్ళు, ఫీల్డ్ సర్వే, మనకు జర్నలిస్టులు, పాలిటీషియన్స్ వీళ్ళందరితో మనం మాట్లాడుతుంటాం కదా, తప్పనిసరిగా జనసేన ప్రభావం అనేది వీళ్ళు చెప్పిన దానికంటే ఎక్కువగా ఉంది. రెండోది, యువతలో ఇది చాలా ఎక్కువగా ఉంది. యువత అంటే తను కదలడమే కాకుండా ఇతరులందరి మీద కూడా, కుటుంబం మీద కూడా ప్రభావం చూపించే ఒక శక్తి యువతకు ఉంటుంది అనేది బహుశా ఈరోజు మీరు చూస్తే ప్రభుత్వం ఏం చెప్పలేదు, కానీ ఒక పత్రికలో 18 ఏళ్ళకే నిరుద్యోగ భృతి ఇస్తారు, సిద్ధమైపోయింది తెలుగుదేశం అని వీళ్ళు ఒక కథనం వండి వార్చారు. అంటే 18 ఏళ్ళ ఓటు, మీకు నిన్న కూడా అనుకున్నాం మనం, 18 ఏళ్ళకు ఓటు హక్కు ఉంది. వీళ్ళందరూ ఎక్కువగా కొత్త రాజకీయము, కొత్త శక్తి, కొత్త వాతావరణం అని కొంచెం జనసేన వైపు ఆకర్షితులవుతున్నారు. ఇప్పుడు మన మీడియా మిత్రులు కూడా చాలాసార్లు వెళ్ళి ఎవరికి ఓట్లు వేస్తారని కుటుంబాల్లో అడుగుతున్నప్పుడు
కొంతమంది సాంప్రదాయ కాంగ్రెస్ వాదులు వైఎస్ఆర్ పార్టీ అంటుంటే, ఒకరిద్దరు మహిళలు, వృద్ధులు కొన్ని సంక్షేమ పథకాలు ఉంటుంటాయి. యువత చాలా సాలిడ్గా, అలాగే సోషల్గా కొంచెం అణగారిన వర్గాల వాళ్ళు సాలిడ్గా మేము జనసేనకు వేస్తామని చెప్పడం అనేది కనిపిస్తుంది. అంటే ఈ డివిజన్, ఆ యూత్లో వచ్చిన ఈ డివిజన్ అన్నది బహుశా ఆందోళన కలిగిస్తుండొచ్చు. కాబట్టి తెలుగుదేశాన్ని కాపాడడానికి కంకణం కట్టుకున్న వాళ్ళు వెంటనే 18 ఏళ్ల నుంచే వచ్చేస్తుంది, మీరందరూ అటు చూడొద్దని ఈ ట్రెండ్ అని చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నట్టున్నారు. కానీ జేడీ లక్ష్మణ్ ఆయన చెప్పే వాటిలో చాలా కాన్ఫిడెన్స్ కనిపిస్తుంది. ఉత్తర తెలంగాణ, గోదావరి జిల్లాల నుంచి వచ్చే వాళ్ళతో మనం మాట్లాడినప్పుడు దే ఆర్ వెరీ కాన్ఫిడెంట్. నిన్న 2-3 ఫోన్లు చేశారు. వాళ్ళు చేసేది ఏంటంటే, వాళ్ళు ఎట్లాగో వీళ్ళు పవర్లోకి వస్తారు కదా, ఇది చేయండి మనండి, ఇది చేస్తే బాగుంటుంది, ఈ పద్ధతిలో మాట్లాడుతున్నారు. సో మైనర్ ప్లేయర్ అనే ఒక ఇంప్రెషన్ పూర్తిగా పోయింది. మేజర్ ఫైటర్ జనసేన అండ్ పవన్ కళ్యాణ్ అండ్ అకంపెనీడ్ బై లెఫ్ట్ ఈ మేజర్ ఫైటర్స్గా ఎమర్జ్ అయ్యారు రంగంలో. ఇది జగన్కు, వైఎస్ఆర్ పార్టీకి కూడా ఇబ్బందిగా తయారైందని నిజం. మీరు నా మీద ఎంత దాడి చేసినా సరే నేను మిమ్మల్ని ఢీకొంటున్నానని చెప్పేసాడు. ఇంక ఇప్పుడు ఇట్స్ ఓపెన్, ఫీల్డ్ ఓపెన్. సార్ ఇంకొక అంశం సార్, ఇక్కడ అంటే సైద్ధాంతికంగా ఒక భావజాలంతో ఉన్నటువంటి వామపక్షాలు బీఎస్పీ పార్టీలతో కలిసి ముందుకెళ్ళడం కూడా కలిసి వచ్చే అంశంగా మనకు కనిపిస్తుంది సార్. ఇటు అవసరాన్ని బట్టి, పరిస్థితులను బట్టి అంటే హామీలు ఇచ్చే పరిస్థితి టీడీపీ కావచ్చు, వైకాపా కావచ్చు కనిపిస్తుంది. జనసేన ఒక లక్ష్యంతో ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి సార్. ఇది ఎంతవరకు లాభం చేకూరుస్తుంది సార్? తప్పనిసరిగా అండి. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ మొదటిసారి ఒంటరిగా పోటీ చేస్తుంది 83 తర్వాత అంటున్నారు. ఎందుకు ఒంటరి అయిపోయింది అది? అంటే విశ్వసనీయత కోల్పోవడం వల్ల దాంతో ఉన్నటువంటి వాళ్ళు, ముఖ్యంగా ఈ జనసేన అప్పుడు కూర్చోబెట్టడానికి చాలా దోహదపడింది. కానీ చాలా చోట్ల గోదావరి జిల్లాలో తేడా రావడానికి, ఎడ్జ్తో ఉన్న సీట్లు గెలవడానికి వీళ్ళ మద్దతు అవసరమైంది. కానీ తర్వాత ఎలా ప్రవర్తించారు, కొంచెం దూరం కాగానే ఎలా మాట్లాడారు, ఇవన్నీ కనుక ఒకసారి పరిశీలిస్తే విశ్వాస భద్రత అనేది చాలా తక్కువగా ఉందని నేను నిన్న కూడా చెప్తున్నాను. రాహుల్ గాంధీ ఉన్నాడు, రాహుల్ గాంధీ ప్రత్యేక హోదా ఇస్తా అన్నాడు. ఆయన నాయకత్వంలో నేను 23 పార్టీలను చేశానన్నారు చంద్రబాబు గారు. మరి రాహుల్ని పిలిచి ఎందుకు సీటు ఇవ్వచ్చు కదా? ఆయన దక్షిణ భారతదేశం నుంచి పోటీ చేస్తా అన్నప్పుడు ఒక ఇందిరాగాంధీ పోటీ చేసినట్టుగా, ఒక పివి నరసింహారావు చేసినట్టుగా రాహుల్ గాంధీని పిలిచి అంటే ఒక్క సీటు ఇవ్వడానికి కూడా చంద్రబాబు సిద్ధంగా లేరు. రెండోది, వచ్చినా గెలుస్తానో లేదో నమ్మడానికి రాహుల్ గాంధీ కూడా సిద్ధంగా లేరు. సో తెలుగుదేశం పార్టీ విశ్వసనీయ భాగస్వామిగా ఉంటుందా లేదా? లెఫ్ట్, రైట్, కాంగ్రెస్, జనసేన ఇలా రకరకాలుగా మార్చేసినటువంటి ధోరణి వల్ల విశ్వసనీయత వాళ్ళు పోగొట్టుకున్నారు. జగన్ విషయానికి వస్తే నేను ఒంటరిగా ఉన్నాను అనడమే కానీ ఆయన ఖచ్చితంగా బీజేపీతో మీ మిత్రుడా అంటేనేమో మా మిత్రుడే అని నిన్న బండారు దత్తాత్రేయ గారు చెప్పారు హైదరాబాద్లో. ఆయన మాజీ కేంద్ర మంత్రి. ఈరోజు జీవీఎల్ని అడిగితే ఆయనేమో అసహనానికి గురై కారాలు మిరియాలు నూరుతున్నారు. అనివార్యంగా జగన్ మాటలు వింటున్నప్పుడు మోడీ నిధులు ఇచ్చాడు, కానీ రాష్ట్రంలోనే ఆయన అంటే మోడీ నిధులు ఇచ్చాడని మీరు ఇంకా సమస్య ఉంది. కాబట్టి అన్ని తప్పులు చంద్రబాబువే, మోడీ ఏమి బాగా సరిగ్గా ఉన్నాడని మీరు భావించినప్పుడు మీరు మిత్రులే కదా. సరే, కేటీఆర్ ఎలాగో మిమ్మల్ని బలపరుస్తూనే ఉన్నారు. మేము ఒంటరి అనడంలో అర్థం ఉంది. అంటే ఆంధ్రప్రదేశ్లో మీరు ఒంటరి, ఒక విధంగా చెప్పాలంటే ఏపీలో మీరు రాజకీయంగా ఒంటరి. ఎందుకంటే ఏ విధంగా, ఏ ప్రాతిపదిక మీద మీతో ఎవరైనా దగ్గర కావడానికి కానీ, మీరు ఎవరికైనా దగ్గర కావడానికి కానీ మీకు అవకాశం లేదు. కాబట్టి విజయసాయి రెడ్డి ద్వారా ఢిల్లీతో మంతనాలు జరపడం అనేది మినహాయిస్తే రాష్ట్రంలో ఏ రాజకీయ పార్టీ దగ్గరికి వెళ్ళగలిగిన పరిస్థితి మీకు లేదు. సో మీది తెచ్చిపెట్టుకున్న స్వయంకృతమైన ఒంటరితనం. ఆ సమస్య జనసేనకు లేకుండా పోయింది. అంటే ఎందుకంటే ఒక భావజాలము, ఒక నూతనత్వం కావాలి, ప్రత్యామ్నాయ రాజకీయాలు కావాలి, వనరులు కాపాడుకోవాలి, కాలుష్యం నివారించాలి. మూడవది స్వాధీనం మీద, భూసేకరణ మీద చాలా స్పష్టమైన వైఖరి ఉండాలి. సామాజిక న్యాయం, ఆధిపత్యాన్ని ఛేదించటం, ప్రజా విద్య, వైద్య విద్యా రంగాల్లో, ప్రజా రంగాల్లో ఉండాలి. ఇవన్నీ కూడా జనసేనకు వామపక్షాలతో దగ్గర చేసిన పరిస్థితి ఏర్పడలేదు. బీఎస్పీ కూడా నిన్న ఎవరో అన్నారు, బీఎస్పీతో కలవడం వల్ల జాతీయ స్థాయిలో కూడా ఆంధ్రప్రదేశ్లో ఏం జరుగుతుందనే ఆసక్తి పెరిగింది. ఇవేవీ లేవు కదా. నేను ఒంటరిగా ఉన్నానని, ఒంటరిగా స్ప్లెండిడ్ ఐసోలేషన్ అనేవాడు అద్వానీ గారు. అంటే అద్భుతమైన ఒంటరితనం అని. చివరికి ఇప్పుడు ఆయన అద్భుతమైన అధ్వాన్నమైన ఒంటరితనంలో ఉన్నారు. మరి రాజకీయంగా ఒంటరితనం అన్నది ఒక ఆశయంతో, సిద్ధాంతం కోసం గట్టిగా నిలబడ్డానికా, లేకపోతే మిగిలిన వాళ్ళందరూ ఎవరు కూడా దగ్గర అయ్యేవాళ్ళు లేకుండా తప్పనిసరిగా కొని తెచ్చుకున్న స్వయంకృతం అన్నది ఎవరికి వాళ్ళు చూసుకోవాలి. సో 2 రాష్ట్రాల్లో ప్రచారాలు చేస్తూ ఉన్నారు సార్. సో ప్రధాని రాజమహేంద్రవరం, ఇక్కడ హైదరాబాద్ ఎల్బీ స్టేడియం.
సో ఆయన చేసిన వ్యాఖ్యలను ఎట్లా చూస్తారు సార్ ఓవరాల్గా? అంటే అక్కడ చంద్రబాబు పైన కేసీఆర్ పైన చేసిన వ్యాఖ్యలు కావచ్చు, ఇక్కడ కేసీఆర్ పైన చేసినటువంటి వ్యాఖ్యలు కావచ్చు. ఆంధ్రప్రదేశ్కు సంబంధించినంత వరకు తను ఘోరమైన వాగ్దాన భంగము ఆశాభంగం కలిగించిన ప్రధానమంత్రి. అందుకు చిన్న కారణం కూడా చెప్పకపోగా వాగ్దాడితో లేకపోతే వాగ్దాడితో ఎదుటి వాళ్ళ మీద నెపం పెట్టి తప్పించి వాగ్దాడి, అది వాగ్దాటి కాదు, దాడితో తప్పించుకుందామని యూటర్న్ బాబు యూటర్నే. మీ టర్న్ సంగతి ఏంటి? మీరు ఎందుకు యూటర్న్ తీసుకున్నారు? మీరు టీ టర్న్ తీసుకోవాల్సింది కదా. తిరుపతిలో ప్రత్యేక హోదా ఇస్తానని చెప్పిన వాళ్ళు మీ టీ టర్న్ తీసుకున్నారు. మీరు తిరుపతిలోనే సభ పెట్టారు, కానీ అప్పుడు చెప్పినటువంటి ఢిల్లీని మించిన రాజధాని ప్రత్యేక హోదా విషయాలు మీరు ఇప్పుడేం మాట్లాడలేదు. ఎందుకు మాట్లాడలేదు? మీరు ఎందుకు మౌనరేంద్ర మోడీ అయ్యారని నేను మోడీ గారి ట్విట్టర్లో కూడా పెట్టాను. ఆయన ప్రసంగం పెట్టి ఆంధ్రప్రదేశ్లో ప్రజలు ఇట్లా ఉన్నారు అట్లా ఏదో పెడితే ముందు మీరు ఓన్ ఎక్స్ప్లెనేషన్ టు ఏపీ పీపుల్. వై మీరు ఎందుకు ఇవ్వలేదు ప్రత్యేక హోదా? పోనీ ఎందుకు ఇవ్వలేదో సమాధానమైనా ఎందుకు ఇవ్వలేదు? ఇప్పటివరకు ఇవ్వలేదు కదా. ప్యాకేజీ అన్నారు, ప్యాకేజీ చంద్రబాబు అడ్డుపడ్డాడు, మీరు ఇవ్వరా? చంద్రబాబు అడ్డుపడితే రేపు ఇంకొక పుల్లారావు గారు అడ్డుపడతారు, మీరు వదిలేస్తారా? మీకేం బాధ్యత లేదా? కాబట్టి అసలు సమస్యలు దాటవేసేటటువంటి రాజకీయ ఎదురుదాడి తప్ప ఏపీ వరకు మోడీ గారి ప్రసంగాల్లో వేరే పస లేదు. ఒక నిజాయితీతో కూడిన సమాధానం చెప్పడం లేదు, వాగ్దాన భంగానికి సంబంధించిన పశ్చాత్తాపం లేదు, కనీసం భవిష్యత్తులో దిద్దుకుంటామన్న హామీ కూడా లేదు. పరిశీలిస్తున్నాము, కొన్ని చేయలేకపోయాము, ఎలా చేయాలో మళ్ళీ మేమే వస్తాము అంటున్నారు కదా, మళ్ళీ మేమే వస్తాం కాబట్టి అది మీరు చెప్పట్లేదు. ఇక తెలంగాణకు వచ్చేసరికి తప్పనిసరిగా టీఆర్ఎస్ జగన్ కేసీఆర్ మా మిత్రులు అన్న భావం బీజేపీ వాళ్ళు కలిగిస్తున్నారు. జాతీయ మీడియా పరిశీలకులు అదే భావిస్తున్నారు. కాబట్టి ఇక్కడ మీరు టీఆర్ఎస్ మీద ఎన్ని మాట్లాడినా, కేసీఆర్ని ఎన్ని తిట్టినా ఇది ఒక షాడో బాక్సింగ్, సూడో బాక్సింగ్ తప్ప నిజమైన రాజకీయ విమర్శలాగా లేదు. అయితే చేశారు, వ్యాఖ్యానాలు చేశారు. ఏమని? ముఖ్యంగా ఆయన తన కుటుంబాన్ని చూసుకోవాలనుకుంటున్నారు, మిగతా విషయాలు పట్టడం లేదు, ఇవన్నీ అన్నారు. అదంతా ఆ కుటుంబ పాలన అనేది చాలా పార్టీల్లో ఉంది. ఇక్కడ ఇంకా కొంచెం అది తీవ్రంగా ఉంది, అందరూ క్రియాశీలంగా ఉన్నారు కాబట్టి. కానీ అంతకంటే కీలకమైనది మజ్లిస్. కారు టీఆర్ఎస్ గుర్తు కారే, కానీ స్టీరింగ్ మజ్లిస్ చేతిలో ఉంది అని చెప్పినట్టుగా. ఇప్పుడు ప్రధానిగా తనున్న స్టీరింగ్ మోహన్ భగవత్ గారి చేతిలో ఉంటుంది కదా, ఆర్ఎస్ఎస్ చేతిలో ఉంటుంది. ముంబైలో వీళ్ళందరూ కలిసి సంజాయిష్ ఏది ప్రోగ్రెస్ రిపోర్ట్ ఇవ్వడానికి మోదీతో సహా హాజరైన సంగతి మనకు తెలుసు. మార్గదర్శక మండలి ఏదో ఒకటి ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఇక్కడ మళ్ళీ కమ్యూనల్ యాంగిల్ అంటే మజ్లిస్ నిజంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని శాసించేంత శక్తి దానికి ఉందా? వాళ్ళ వల్ల మైనారిటీ ఓట్లు వస్తాయనే వ్యూహము ఆశ టీఆర్ఎస్ది తప్ప. అందుకని ఇవన్నీ కూడా పెద్ద సూత్రరహితమైన రాజకీయాలు. ఎక్కడ నడిచినంత నడుపుకునే ఒక అవకాశవాద విమర్శలు, అవకాశవాద రాజకీయాలు ఎక్కువగా కనిపిస్తాయి. కానీ టీఆర్ఎస్ ఆ విషయంలో తప్పకుండా జవాబు చెప్పాల్సి ఉంటుంది కదా. మజ్లిస్ మీద పోటీ పెట్టామంటారు, మళ్ళీ మాది నామమాత్రం. మజ్లిస్ ఆయనేమో మా ప్రధానమంత్రి కావాలి, కేసీఆర్ కావాలని ఆయన చెప్తుంటాడు. కాబట్టి మీరు వాళ్ళతో రాజీ పడ్డారు తప్ప మైనార్టీలకు మేలా అనే మజ్లిస్తో పొత్తు పెట్టుకోవటమే ముస్లింలకు చేసే మేలు కాదన్న ఒక విషయం అయితే గుర్తించవలసినటువంటి అవసరం ఉంది. ఇంకా ఒక ఆసక్తికరమైనది, ఎల్బీ స్టేడియంలో ఇంత బలం ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీ యొక్క సభ ఏమో రద్దయిపోయింది. బీజేపీ ఏమో సర్వశక్తులు కేంద్రీకరించి వాళ్లకు సికింద్రాబాద్, హైదరాబాద్ ఏమో కమ్యూనల్గా వాళ్ళకి ఇంపార్టెంటు, సికింద్రాబాద్ ఏమో వాళ్ళకి హోప్ ఉన్న ఒకే ఒక సీటు. ఈసారి దత్తాత్రేయని తప్పించి కిషన్ రెడ్డిని పెట్టారు. అది వస్తారా లేదా? ఆయనకు అంబర్పేట, సికింద్రాబాదు 2 అసెంబ్లీ కాన్స్టిట్యున్సీస్ నమ్ముకొని ఆయన దిగారు. చాలా పోటీ జరిగింది. టీఆర్ఎస్ అక్కడ ఎలా వ్యవహరిస్తుంది కూడా మనం చూడాలి. వాళ్ళేమో తలసాని శ్రీనివాస్ యాదవ్ కుమారుడు ఒక యంగ్ మ్యాన్ను పెట్టారు. అందులో ఉన్న ఆ పరిధిలో ఉన్న అన్ని సీట్లు టీఆర్ఎస్వే చాలా వరకు. కాబట్టి ఇప్పుడు టీఆర్ఎస్ కనుక అక్కడ గట్టి పోటీ పెట్టి సికింద్రాబాద్ను గెలుచుకోవడానికి ప్రయత్నించకపోతే కుడియడమల డాల్ కత్తులు మెరేయగా అన్నట్టుగా అటు మజ్లిస్తో ఇటు బీజేపీతో కూడా వాళ్ళు సయోధ్యలో ఉన్నారని మనం అనుకోవాల్సి వస్తుంది. అందుకనే చాలా జాగ్రత్తగా గమనించాలి మనం. యువతలో ఒక దేశభక్తిని రగిల్చే ప్రయత్నం కూడా మోదీ గారు మాట్లాడారు సార్. అంటే గత 5 ఏళ్ల కాలంలో ఒక్క బాంబు పేలుళ్ళు జరగలేదు. ఎలాంటి దేశం కావాలి మీకు? ప్రశాంతమైన దేశం కావాలా, లేకపోతే పేలుళ్ళ దేశం కావాలని చెప్పేసి వ్యాఖ్యానించడాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి సార్ ఒక ప్రధానమంత్రి స్థాయిలో? అసలు పేలుళ్ళు జరగలేదనేది అది నిజం కాదండి. మీరు ఇంత హంగామా చేసిన కాశ్మీర్లోనే ఎన్ని ఘటనలు జరిగాయో మనం చూసాము. ఉరి, పుల్వామా లాంటి ఘటనలు కూడా చాలా జరిగాయి.
రెండవది ఆయన మతపరంగా కూడా మాట్లాడాడు. అంటే ఒక మతం వాళ్ళకి హిందూ మతంలో ఎవరు టెర్రరిస్టులు లేరని. ఆ స్వామి అసీమానంద ఆయన సంఝౌతా ఎక్స్ప్రెస్ దీంట్లో ఆయన నిందితుడిగా ఉంటే ఆయన బయట పడేశారు. దాని మీద చాలా విమర్శలు ఉన్నాయి. అట్లాగే యోగి ఆదిత్యనాథ్ గారు నిన్న యూపీలో సభ పెడితే గోరక్షణ పేరుతో చాలా హత్యలు జరిగాయి. వాటిని టెర్రరిజం అంటారా, ఏమంటారు మీరు, అనరా? ఇప్పుడు ఆవులను కాపాడే పేరుతో తోలు వ్యాపారులు కొంతమందిని మీరు చంపేశారు. వాళ్ళ ఒక మతానికి చెందిన వాళ్ళు, లేదా ఒక కల్బుర్గిను ఇంకోని చంపేశారు. ఇవన్నీ టెర్రరిజం కదా. గౌరీ లంకేష్ను చంపడం అనేది ప్రధానమంత్రి గారికి ఏమీ కనిపించడం లేదా? భావ ప్రకటన స్వేచ్ఛ మీద దాడులు కనిపించలేదా? కాబట్టి చెప్పాలంటే చాలా ఘటనలు ఉన్నాయి. అవి మీరు పట్టించుకోవడం లేదు. అవినీతి కూడా అంతే. ఇప్పుడు అవినీతి లేదు, స్వచ్ఛత అంటారు, మీరు ఏది పట్టించుకోరు. అమిత్ షా కుమారుడు జైషా మీద ఆరోపణ వస్తే మీరు ఎడిటర్ను మార్చారు కానీ మీరు చర్య తీసుకోలేదు. అలాగే మీరు జియో మీద మీ బొమ్మ ఎలా వేసుకున్నాడు అండి రిలయన్స్ అయినా, మీరు దాని గురించి ఏం మాట్లాడలేదు. ఇలా చెప్తూ పోతే క్రోనీ క్యాపిటలిజం అంటారు చూడండి. క్రోనీ క్యాపిటలిజం అన్న దగ్గర చర్యలు చాలా చేశారు. అదానికి 6 విమానాశ్రయాలు ఇచ్చారు. కేరళ ప్రభుత్వం వద్దంటే కూడా ఇచ్చారు. రిలయన్స్ అంబానీ కోసం, అనిల్ అంబానీ కోసం ఏమో రఫేల్ డీల్ మీరు కట్టబెట్టారు. ఇలా అసంఖ్యాకమైన టెర్రరిజం ఉంది, నెపోటిజం ఉంది, అవినీతి కూడా ఉంది. కాకపోతే మీరు చర్యలు తీసుకోవాలి. సిబిఐనే మీరు చిలకల వ్యవహారంలాగా మార్చేసి సుప్రీంకోర్టుతో కూడా అక్షింతలు వేయించుకున్నారు. ఇంకా వ్యవస్థను తారుమారు చేశాక ఎవరండి నిర్ధారించాలి? లోక్పాల్ వేసుకున్నారా మీరు? ప్రధాని అవినీతి నిర్ధారించాలి, చర్చించాలి లోక్పాల్. మీరు లోక్పాల్ ఎందుకు వేయలేదండి అంత ఇది ఉంటే? కాబట్టి టెర్రరిజానికి మతం లేదండి. అలాగే బాధితుల కన్నీరుకు కూడా మతం లేదండి. భిన్నమైన మతాలతో కూడినటువంటి ఈశ్వరల్లా తేరేనాం రఘుపతి రాఘవ రాజారాం అని పాడే ఈ దేశంలో ప్రధానమంత్రి గారు టెర్రరిస్టులు ఒక మతానికే చెందిన వాళ్ళు ఇంకో మతం కాదంటున్నారంటే ఆయన పూర్తిగా ఒక మతతత్వపు కళ్ళజోడతో చూస్తున్నారని అర్థం. ఆ కళ్ళజోడ అయితే ఆయన మార్చుకోవాల్సిన అవసరం చాలా ఉంది. మళ్ళీ వస్తానని అనుకుంటున్నారు కాబట్టి చాలా కీలకమైన, చాలా దారుణమైంది కూడా. మీరు అన్నట్టుగా దేశభక్తి కాదు, మీరు మతభక్తి, ఒక మతతత్వ భక్తి రగిలించడానికి ట్రై చేసినట్టున్నారు. అదేమీ ఫలించే అవకాశం లేదు. కాశ్మీర్లో ఎన్నికలు పెట్టగలుగుతున్నారా మీరు? కాశ్మీర్ అంశానికి సంబంధించి అక్కడ ప్రధానమంత్రిని ఇవ్వాలని చెప్పేసి అక్కడ అబ్దుల్లా గారు మాట్లాడని చెప్పి దానిపైన కూడా విమర్శలు చేశారు సార్. దానికి ఫ్రంట్ అమిత్ షా గారు 370 అధికరణము 35A రద్దు చేయాలి అని చెప్పారు. వాళ్ళు ఏమన్నారు వెంటనే, ఆమె మహబూబా ముఫ్తీ, ఆమె మీ ఫ్రెండే కదా, మీరు ఆమెతో కలిసి ప్రభుత్వం చేశారు కదా, మరి అప్పుడేమైంది? ఆమె ఏమంటారు, మీరు అవి రద్దు చేస్తే మేము వేరే దేశంగా ఏర్పడతా ఉంటారు, అది టూ మచ్. ఫరూక్ అబ్దుల్లానేమో ఒమర్ అబ్దుల్లానేమో మాకు ప్రభుత్వం ప్రధాని ఉండాలన్నారు. ఒక విషయం ఏమంటే కాశ్మీర్కో సపరేట్ కాన్స్టిట్యూషన్, పార్లమెంట్ ఆమోదించినవన్నీ కాశ్మీర్ అసెంబ్లీ కూడా ఆమోదిస్తేనే అక్కడ వర్తిస్తాయి చాలా వరకు. దేశ రక్షణ, కరెన్సీ, ఇట్లాంటి 4 అంశాలు తప్ప మిగిలినవన్నీ వాళ్ళు ఆమోదించాలి. ఇది 370 అధికరణం. దీన్ని రద్దు చేయలేదు కదా మనం. అది ఉన్నంత వరకు వాళ్ళు ఆ స్వయం పాలన కోరే అవకాశం ఉంది. ప్రధాని అనడం అనే విషయానికి వస్తే కాశ్మీర్ ముఖ్యమంత్రిని ప్రధాని అనేవాళ్ళు. ఆ మాటకు వస్తే ప్రకాశం పంతులు గారిని కూడా ప్రధాని అనేవాళ్ళు. ప్రైమ్ మినిస్టర్, చీఫ్ మినిస్టర్, ప్రైము చీఫ్, ఈ పదాలు మీరు గుర్తించండి. ఇంచుమించు అర్థం ఒకటే. తెలుగులో వాడుకలో తేడా కోసం దేశీయ భాషల్లో ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి అన్న అలవాటు చేశారు. కానీ కాశ్మీర్లో నిజంగానే ఒక సపరేట్ అరేంజ్మెంట్ ఉంది కాబట్టి వాళ్ళు అన్నారు. మీరు కూర్చోబెట్టి మాట్లాడాలి కదా వాళ్ళతో. వాజ్పేయి గారు మాట్లాడారు వాళ్ళతో. పివి నరసింహారావు హయాంలో, మన్మోహన్ హయాంలో కొంచెం చర్చలు జరిగాయి. మీరే చర్చలు జరపలేదు. కాబట్టి దేశ సమగ్రత అన్నప్పుడు ప్రధానమంత్రి, బీజేపీ, అమిత్ షా కూడా ఇవన్నీ ఆలోచించాల్సిన అవసరం ఉంటుంది. ఎంతసేపు మా పార్టీ అధికారంలోకి వస్తే మేముంటే దేశభక్తి, మిగతా వాళ్ళందరికీ దేశద్రోహం అంటే ఎలా కుదురుతుంది? ఈ ముద్ర పవన్ కళ్యాణ్ మీద కూడా వేశారు కదా. ఆయన కర్నూలు జిల్లా పర్యటనలో గతసారి మీరు ఒక్కరే దేశభక్తులు కాదు, మేము కూడా దేశభక్తులమే అని చెప్పారు. ఎవరైనా అదే చెప్తారు సార్. దశాబ్దాల చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీ తాజాగా వివిధ సభలకు వస్తున్నటువంటి జనాలను బట్టి చూస్తే ఎట్లా మనం విశ్లేషించుకోవాలి సార్? తాజాగా హైదరాబాద్లో రాహుల్ గాంధీ సభ జనం లేక వెలవెలబోయిందని చెప్పేసి మనం చూస్తూ ఉన్నాం. దీన్ని ఎట్లా చూడాలి? అంటే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ శాసనసభ ఎన్నికలను ఇప్పుడున్న జోష్ కూడా ఇప్పుడు లేదు. వాళ్ళు చాలా బలహీనపడ్డారు. వాళ్ళ ప్రచారం కూడా బలహీనపడింది. మీరు చూస్తే కూడా మీడియాలో
వాళ్ళు ప్రచారం కంటే వాళ్ళను వీళ్ళని కలుసుకొని ఫోటోలు తీసుకోవడం అనేది చాలా ఎక్కువగా ఉంది. ఖచ్చితంగా సార్. అలాగే సుధాకర్ రెడ్డి లాగా ఆయన ఉదాహరణకు చాలా గట్టిగా మాట్లాడిన ఆయన కూడా వెళ్ళి బీజేపీలో చేరాడు. డికే అరుణ లాంటి వాళ్ళు బీజేపీలో చేరారు. అంటే ఒక పెద్ద భాగం ఏమో టీఆర్ఎస్లో చేరితే కొద్దిమంది బీజేపీని ఆశ్రయించడం కూడా మనం చూస్తున్నాం. సో కాంగ్రెస్ పార్టీ వ్యవస్థాగతంగా గణనీయంగా బలహీనపడిందనే మాటలో ఏం సందేహం లేదు. అది ఆ సభల్లో కూడా మనకు కనిపిస్తుంది. అంటే సార్ కాంగ్రెస్ పార్టీలో స్థానికంగా ఉన్న నాయకత్వం పైన కూడా ఇక్కడ ఉన్నటువంటి లీడర్లకు నమ్మకం లేకపోవడమే ఈ దుస్థితికి కారణం అనుకోవచ్చు సార్ మనం. అంతే కదండి. ఇప్పుడు తెలంగాణలో కీలకమైన ప్రశ్న ఏం వేస్తున్నారంటే, అవునండి మేము ఓట్లు వేస్తాము ఎన్నో సమస్యలు ఎదుర్కొని, మీరు ఉంటున్నారా, మీరు అందరు పార్టీలు మారిపోతున్నారు కదా, మా ఓటుకు విలువ ఏముంది, మా తీర్పుకు విలువ ఏముందని వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. కాబట్టి ప్రతిపక్ష నాయకత్వాలు ముఖ్యంగా కాంగ్రెస్ తెలుగుదేశం ఇంకా గతం అంటున్నారు. కాబట్టి కాంగ్రెస్ నాయకత్వం విశ్వాసం కలిగించలేకపోయింది అనేది స్పష్టం. జాతీయ స్థాయిలో కూడా ఈ సమస్య ఉంది. నేను చెప్పదలుచుకుంది కేవలము తెలంగాణలోనే కాదు, బీజేపీని మేము ఎదుర్కొంటాము అని 1-2 సార్లు చెప్తున్న కాంగ్రెస్ పార్టీ బీజేపీని ఎదుర్కోవడం ప్రధాన వ్యూహంలాగా వాళ్ళు వ్యవహరించలేదని మనం కేరళలో పోటీ, బెంగాల్ ఇలాంటి చోట దాన్ని బట్టి తెలుస్తుంది. రెండోది వాళ్ళ ఫోకస్ కూడా ఎంతసేపు చూసినా కానీ బీజేపీ తీవ్రమైన అంటే అగ్రెసివ్ హిందుత్వ చేస్తే మేము సాఫ్ట్ హిందుత్వ చేస్తాము, లేదు వాళ్ళు రీజనలిజం చేస్తే రీజనల్ పార్టీస్ మేము రీజనలిజం చేస్తామని తప్ప కాంగ్రెస్ పార్టీ ఒక 120 ఏళ్ల చరిత్ర అది ఇది ఉన్నంత ఆ దార్శనికత, ఆ పటిష్టత, సమగ్రత ఇక్కడేమీ కనిపించడం లేదు. అది తెలంగాణలో మొన్న పెద్ద దెబ్బతిని ఉన్న నేపథ్యంలో అది మరింత ఘోరంగా ఉంది. మీరు చూడండి, ఇప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, రేవంత్ రెడ్డి వీళ్ళందరూ పోటీ చేస్తున్నారు. అంత సీరియస్ కంటెస్ట్గా ఎవరైనా తీసుకుంటారా దాన్ని? మొన్న శాసనసభలో పోటీ చేసి మీరు పిసిసి అధ్యక్షులుగా ఉండి శాసనసభ్యులుగా ఉండి ఇప్పుడు ఒక్క శాసనసభ్యుడితో అయినా రాజీనామా చేయించడానికి కాంగ్రెస్ పార్టీ సిద్ధపడుతుందా? పడదు అనేది అందరికీ తెలుసు. కాబట్టి పార్టీ జెండా నిలబెట్టుకోవాలి అనే ఒక దీంతో చేస్తుంది తప్ప ఇంకోటి కాదు. పరిస్థితి ఇంత నీరసంగా ఉన్నప్పుడు రాహుల్ గాంధీ ఎంత గట్టిగా ట్రై చేస్తే మటుకు ఆ ఉత్సాహం అవి ఎక్కడ వస్తాయి? జనం కూడా ఎందుకు వస్తారు? మనం ఇందాక చెప్పుకున్నాం కదా, లాల్ బహదూర్ స్టేడియంలో టీఆర్ఎస్ సభకే రానప్పుడు రాహుల్ గాంధీకి ఎందుకు వస్తారు? ఎవరు ఆ ఖర్చులన్నీ పెట్టుకోవాలి? కాంగ్రెస్లో ఒక లక్షణం ఉంటుంది, అది బెల్లం చుట్టూ ఈగలు చేరినట్టుగా, తెప్పలుగా చెరువు నిండిన కప్పలు 10,000 చేరినట్టుగా బాగున్నప్పుడు గాంధీ భవనం, నిత్య కళ్యాణం, పచ్చతోరణం గాంధీ భవనం. కానీ కాంగ్రెస్ అధికారంలో లేకపోతే అసలు మొహం చూసేవాడు, జీతాలు ఇచ్చేవాడు ఉండనే ఉన్నాడు. అది శివాలయంలాగా మారిపోతుంది, విష్ణు ఆలయం కాస్త. కాబట్టి ఇట్స్ రాహుల్ గాంధీ జాతీయ స్థాయిలో ఎదుర్కొంటున్న సంక్షోభమే రాష్ట్ర స్థాయిలో తెలంగాణలో కూడా ఎదుర్కొన్నారు. ఆంధ్రాలో ఊరికేనే మొక్కుబడిగా ఆయన ఏదో మాట్లాడి వచ్చారు. ఆంధ్రాకు రాహుల్ గాంధీని పోటీ చేయమని ఆహ్వానించకపోవడం, ఆయన రాకపోవడమే ఒక పెద్ద రాజకీయమైనటువంటి సంకేతం. దాని పరిస్థితి దక్షిణాదిలో బాగాలేదండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది వాటి టూ టాక్ విత్ తెలకపల్లి రవి. For more updates, please subscribe 99 TV Telugu.